అనంతపురంలో రాజకీయం హీటెక్కింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం రాజుకుంది. మడకశిర ఎమ్మెల్యే రాజుపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలతో సవాల్ రాజకీయం రాజుకుంది. తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని ఎమ్మెల్యే రాజు సవాల్ చేశారు. లేదంటే తోపుదుర్తి ఇంటికి వస్తానని హెచ్చరించారు. మరోవైపు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు తోపుదుర్తి. నా లిఫ్ట్ లో పెట్టేనా గోపి చూస్తున్నా అనంతపురంలోని తోపుదుర్తి ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఇంటి చుట్టూ బ్యారికేడ్లు, ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ప్రకాష్ రెడ్డి ఇంట్లో రాళ్లు, ఖాళీ బీరు సీసాలను పోలీసులు గుర్తించారు. అటు ఎంఎస్ రాజు ఇంటికి ప్రభుత్వ వైపు కాల్వ శ్రీనివాస్ వచ్చారు. గత 2 రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై రాజును అడిగి తెలుసుకున్నారు కాల్వ శ్రీనివాస్. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లాంటి నేతల్ని వైసీపీ అధినేత జగన్ కంట్రోల్ చేయాలని కాల్వ శ్రీనివాస్ సూచించారు. ప్రజల గురించి ఆలోచించాలన్నారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇచ్చిన డెడ్ లైన్ ఇవాల్టితో ముగుస్తుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇద్దరి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో పర్మిషన్ నిరాకరించారు. నిబంధనలు అతిక్రమిస్తే అరెస్టు తప్పదని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు టౌన్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. గెలిచిన 3 నెలలకే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు 7 కోట్ల రూపాయల విల్లాతో పాటు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తోపుదుర్తి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని ఇవాల్టి సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. తనపై చేసిన ఆరోపణ నిరూపించకపోతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి చెప్పుతో కొడతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. మరోవైపు అనంతపురంలోని తన ఇంట్లో పోటీగా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. సాయంత్రం 5 గంటల వరకు వేచి చూసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్తానంటున్నారు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. అయితే ఇరువురి పోటాపోటీ కార్యక్రమాలతో అలర్ట్ అయ్యారు పోలీసులు. నా లిఫ్ట్ లో పెట్టేనా